అక్రమ నిర్మాణాలు షాపింగ్ కాంప్లెక్స్లపై జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని షాపింగ్ కాంప్లెక్స్లు, పాలికా బజార్లో రహదారికి ఇరువైపులా ఫుట్పాత్పై ఉన్న వ్యాపార సముదాయాలను అధికారులు కూల్చేశారు. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లపై అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించడంతో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దాంతో కూల్చివేతలు చేపట్టామని అధికారులు తెలిపారు. పెట్టాలి మరోవైపు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ పరిధిలోని శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాళ్లగూడ వరకు రోడ్డుకు రెండు వైపులా అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను, డబ్బాలను అధికారులు కూల్చివేశారు. రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు జరుగుతుండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో ఆయా బస్తీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అటు మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో అక్రమ నిర్మాణాలను పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలను అధికారులు ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు. సీజ్ చేసిన బిల్డింగ్లను మళ్లీ నిర్మిస్తుండటంతో చర్లపల్లి పోలీస్ స్టేషన్లో అధికారులు కేసు నమోదు చేశారు.